జనసేన పార్టీ అధినేత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ప్రతి 21 రోజులకు రక్త మార్పిడి చేసుకునే తస్లేమియా పిల్లలకు మరియు అత్యవసర పరిస్థితుల్లో రక్తం లేక ప్రాణాలు కోల్పోతున్న వారి కోసం కనిగిరి నియోజకవర్గం పామూరు మండల అధ్యక్షులు దర్శి ఏడుకొండల నాయుడు గారి ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమానికి హాజరైన కనిగిరి నియోజకవర్గం జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ వరికూటి నాగరాజు గారు, దేవకి వెంకటేశ్వర్లు గారు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి యదమల్ల రహమల్లా, కనిగిరి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కోడిశెట్టి రమణయ్య గారు, కనిగిరి నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు షేక్ బాషా గారు, జనసేన పార్టీ వీర మహిళలు రాజ్యలక్ష్మి, రమాదేవి, సందని, బాబురావు, పగడాల మల్లి, రాహుల్, బొల్ల నరసింహరావు, పిడుగు శ్రీను, కొండలరావు, కోటిరెడ్డి, అమీర్ బాబు, రాఘవ, అక్బర్, అంజీనాయుడు గారు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలు కానీ, ఆయన పరిపాలన విధానం కానీ, ప్రస్తుత నాయకుల్లో ఎవరు అలాంటి పరిపాలన చేయలేని విధంగా చాలా న్యాయంగా ఆయన సినిమాలు తీసి దాని మీద నష్టం వచ్చినా కూడా ఆ నిర్మాతలకు ఇంకో సినిమా తీసి మనం వాళ్ళని కాపాడాలి అనే దిశగా ఆయన పయనిస్తున్నాడు. కరప్షన్ లేకుండా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తున్నాడు. ఈరోజు పిఠాపురంలో 40 కుటుంబాలకి ఆయన సొంత డబ్బు 5,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక సామాన్యమైన కార్యకర్త గోవిందమ్మ గారి చేత నిన్న వైజాగ్లో జరిగిన సమావేశంలో జ్యోతి ప్రజ్వలన ఆమె చేత చేయించడం చాలా గొప్పగా ఉంది. అలాంటి నాయకుడి పుట్టినరోజు ఇక్కడ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కార్యకర్తలు కూడా మాకు ఎల్లవేళ అండగా ఉండి పార్టీని బలోపేతం చేయడానికి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన.